అందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు నిన్నటి పోలింగ్ ప్రక్రియ మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, ముఖ్యంగా పోలీసుల సహకారంతో చిన్న చిన్న కుటుంబాల సందర్భాలు తప్ప ప్రశాంతంగా జరిగింది. కళాశాలలో వారందరికీ కూడా మా టీడీపీ కుటుంబం తరఫున, జనసేన బీజేపీ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సహకరించిన ప్రజలకి, అధికారులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. రెండవది, నిజంగా ఎన్నికలో మేమందరం వివిధ ప్రాంతాలు తిరిగినప్పుడు గమనించిన సబ్జెక్ట్ ఏంటంటే, ముఖ్యంగా యువత, మహిళలు చాలా పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి సహకరించారు. ఒక సమర్థవంతమైన నాయకత్వం గురించి, ఒక స్థిరమైన ప్రభుత్వం గురించి, ఓన్లీ ప్రజల కోసం, ప్రజల గురించి, రాష్ట్రం కోసం, రాష్ట్రం గురించి పనిచేసే ప్రభుత్వం కోసం ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి ఒక్క అవకాశం ఎవరికి ఇవ్వకుండా సమర్థవంతమైన నాయకత్వానికి ఇవ్వాలని ఆలోచించి ఎన్డీఏ కూటమికి ఓటేశారన్నది నిన్న చాలా దగ్గర వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది. ఈరోజు ఈ ప్రక్రియ ఇంత చక్కగా జరగడానికి కారణం తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ కూటములు కూడా మీరు, మేము అనుకోకుండా ప్రతి ఒక్కరూ మనము మనది ఈ బాధ్యత అని బాధ్యతాయుతంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి గెలిచి తీరాలి, రాష్ట్రం బాగుండాలన్నా, యువతకి భవిష్యత్తు ఉండాలన్నా, రాష్ట్రంలో ధరలు తగ్గాలన్నా, ముఖ్యంగా ప్రశాంతత ఉండాలన్నా ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యం. ఒక అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆశయంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క మోడీ గారు, ఈ ముగ్గురితోనే సాధ్యమని నమ్మి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారని పూర్తిగా నమ్ముతున్నాం. ఇక మూడవది, నిన్న రాత్రి ఎన్నికల ప్రక్రియ అయింది. గత వారం రోజులుగా అందరూ చాలా రెస్ట్లెస్గా పనిచేసి రెస్ట్ తీసుకుంటామన్న టైంలో రాత్రి 1 గంట నుంచి పలాస నియోజకవర్గంలో పోస్ట్ వైలెన్స్, ఎన్నికల తర్వాత వైసీపీ కూటమిలో ఉన్న కొంతమంది వారికి ఓటమి నిన్ననే అర్థమయ్యి ఆ ఫ్రస్ట్రేషన్తో రాత్రి నుంచి దాడులు చేస్తున్నారు. మీ అందరికీ ఇప్పటికే తెలుసు. అమలపుడియ గ్రామంలో 76 సంవత్సరాల పెద్ద ఆయన చేసిన తప్పేం లేదండి. ఫ్యాన్ కన్నా సైకిల్ స్పీడ్గా వెళ్తుంది అన్న ఒక మాటని పట్టుకొని ఒక క్రికెట్ స్టంప్తో దాన్ని 307 పెట్టాలి. ఎందుకంటే ఆయన చచ్చిపోయేవాడే. తల మీద 23 కుట్లు పడ్డాయంటే ఎలాంటి పరిస్థితితో ఆలోచించండి. ఆయన ఒంటి మీద స్టంప్తో బదిలీ గాయాలు కనిపిస్తున్నాయి. విచక్షణ స్వామి గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నారు. ఫ్రస్ట్రేషన్తో సహనం కోల్పోయి ఇంకొక 21 రోజులు మేమే కదా అనే గర్వంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అలాగే నిన్న చిన్నబడంలో 25వ బూత్లో ఏజెంట్లు రిలీవర్గా కూర్చున్న తండ్రి కొడుకులు సాయి వాళ్ళ నాన్నగారి మీద రాత్రి 1:30కి 13 మంది వెళ్ళి అబ్బాయిని దారుణంగా ఇబ్బంది పెట్టారు. కనీసం పోలీసులు అందుబాటులో లేరు. వాళ్ళ తప్పు కూడా కాదు, మొత్తం అందరూ బ్యాలెట్ బాక్సులతో, ఒక్క రైటర్ తప్పితే పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. బ్యాలెట్ బాక్సులతో శివాని కాలేజ్కి వెళ్ళిపోయారు. ఫోన్లు చేస్తే తెలిసిందని ఆ ఇంటి చుట్టూ కనీసం 108 ఫోన్ చేసి అంబులెన్స్ వస్తే కూడా అంబులెన్స్లో ఎక్కనీయకుండా ఇంటి చుట్టూ 13 మంది కాపలా. అలాగే ఈరోజు హరిపురంలో నిన్న అక్కడ బూత్లోని కూర్చున్న పాపారావు గారి మీద ఆయన షాప్ తెరుచుకుంటుంటే వెళ్ళి దాడి చేశారు. ఇవన్నీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేయలేదండి. ఈరోజు కూడా క్రమశిక్షణలో ఉండబట్టే తిరిగి దాడి చేయటం లేదు. ఈరోజు మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎంపీ గారితో చెప్పి ఎస్పీ గారితో చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్దలందరం కలిసి వెళ్ళి డిఎస్పీ గారితో, సిఐ గారితో చెప్పడం జరిగింది. సాయంత్రం కల్లా నిన్న ఎక్కడెక్కడైతే ఇలాంటి ఇబ్బంది జరిగిందో ఆయా ప్రదేశాల్లో కాస్త పోలీస్ పికెటింగ్ చెప్తామని చెప్పారు. ఎక్కడెక్కడ జరిగిపోతుందో కొన్ని ఎక్స్పెక్టెన్స్తోని కొన్ని పేర్లు కూడా ఇచ్చాము. దయచేసి పలాస ప్రజలకు కానీ, ఈరోజు ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న మేము, ఈ రోజుకి 20 రోజులు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు కూడా హుందాగా ఉండమని చెప్తున్నామని. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయి. మీ ఓటమి సహించలేక ఈ 20 రోజులు కూడా ఇలా దాడులు చేయాలనుకుంటే మాత్రం ఒక 2-3 రోజులు నేను కూడా
మా వారికి కూడా చాలా కంట్రోల్లోనే పెడుతున్నారు. రేపు ఉదయం జూన్ 4వ తారీఖు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళకి మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం. గెలిచినప్పుడు ఎలా ఉండాలో ఓటమిలోనే అంతే హుందాగా ఉండాలి. అలా ఉన్నాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలుగా కూడా ఇదే పలాసలో ధైర్యంగా గర్వంగా హుందాగా తిరిగాం. ఎవరు మమ్మల్ని ఒక పల్లెత్తు ఒక మాట అనలేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు హుందా రాజకీయాలు చేశాం కాబట్టే ఈ 5 సంవత్సరాలు పలాస ప్రజల్ని పలాస చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో దాని తాలూకు ఫలితమే నిన్న ఎన్నిక ప్రక్రియ. అయినా ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా దాడుల ద్వారా ఎవరిలో ఏదో భయపెట్టామని మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలని చూస్తే మాత్రం భవిష్యత్తులోని ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మరొక్కసారి నిన్నటి పోలింగ్ ప్రక్రియలో సహకరించిన మీడియా వాళ్ళకి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగినా వెంటనే స్పందించిన పోలీసు వారికి, ముఖ్యంగా పలాస నియోజకవర్గ ప్రజలకు, మా తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.